శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మీనరాశి వారికి జూన్ 21 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూస్తే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటం, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటం, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కంటటామండి. అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయము. మన గురువు గారి పేరు సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు. ఒకసారి ప్రయత్నించండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక మీనరాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలిత ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. రేపటి రోజున ఒక మంచి సంఘటనతో ఇక మీ జీవితం అయితే చాలా కాలంగా మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. మరి ఇంతకీ మీ జీవితం అసలు ఏ సంఘటన ద్వారా ఎందుకు ఎన్ని రకాలుగా మలుపు తిరగబోతుందో, ఇది నిజమేనా, ఇవన్నీ కూడా మనం పూర్తిగా వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. ఏ సమస్య కానీ ఇట్టే సాధించగలుగుతారు. సమర్థులు కూడా వీరు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే వీరికి ఏదైనా కానీ ఒక సమస్య వస్తుందని ముందుగా తెలిసిపోతుంది అనమాట. చిన్నప్పటి నుండి కూడా వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యత వల్ల కావచ్చు, లేదంటే వీరు ఎదుర్కొనే కష్ట నష్టాల సమస్యలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ వీరికి ముందే ఏదైనా ఒక విషయం జరుగుతుందని అనేటువంటి ఒక ముందే లోపే అది ఏదైందని కానీ ఆ రోజు ఇలా జరుగుతుందని చెప్పి ఒక అంచనాకైతే వస్తారనమాట. ఒక కష్టము ఒక సమస్య రాబోతున్నటువంటి విషయాన్ని వీరికి గ్రహించగలిగిన శక్తి ఎక్కువగా ఉంటుంది. దైవ బలం కావచ్చు, లేదంటే వీరికి ఉన్నటువంటి మంచి తెలివితేటలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ అన్ని విధాలుగా చూసినప్పుడు కూడా జీవితంలో వీరు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాల వలన ఒక తర్వాత అంటే ఒక సమస్య తర్వాత ఒక కష్టం తర్వాత ఏదో ఒకటి వస్తూనే ఉంటాయని ఎదుర్కొని వీరికి ముందుగానే జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఇట్టే పసికట్టేస్తారు. ఆ విధంగా వీరికి మైండ్ సెట్ అనేది చాలా ఉంటుందండి. ఎందుకంటే వీరు చాలా ఎక్కువగా కోపాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే కోపాన్ని తనటువంటి మంచి మనసును కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవాలి. ఎవరైనా కానీ కష్ట నష్టాలు ఉంటే మాత్రము వాళ్ళని చూస్తూ అస్సలు ఊరుకోలేరు. తనటువంటి విధంగా సహాయాన్ని అందటంలో ముందే ఉంటారు. అంటే ముందుగా వీరికి ఉన్నటువంటి అంటే వీరికి ఉన్నా లేకపోయినా ఎదుటివారు సంతోషంగా ఉన్నారా లేదా అని చెప్పి చూసుకొని వారి సంతోషాన్ని చూసుకొని పోనీలే మనకు లేకపోయినా దక్కకపోయిన వాళ్ళని సంతోషంగా ఉన్నారు కదా చాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంతవరకు తృప్తి పడుతూ ఉంటారు. అంటే సైలెంట్గా ఉంటారు కాబట్టి భగవంతుడు కూడా వీరికి పక్షాన్ని నిలబడి ఎప్పుడు కూడా నిలబడే ఉంటాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఏదైనా కానీ మంచితనం ఉన్న చోటే కదండి భగవంతుడు కూడా సంతోషించి ఉంటాడు. కాబట్టి వీరికి మంచితనం అలాగే ధర్మ మార్గంలో వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు భగవంతుడు అనేది తప్పకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాగే వీరికి దైవబలం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా కష్టాలు సమస్యలు ఎన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా వీరికి ఏంటంటే మనోధైర్యం అనేది ఎప్పుడు కూడా ఉంటుందండి. ఇక అసలు ఏ విషయం ఏమిటి, రేపటి రోజున వీరికి వచ్చేటువంటి సంఘటనలు ఏమిటి, ఇలాంటి ఎక్కువగా ఏమి ఎదుర్కోబోతున్నారు అనేది వీరు ఎక్కువగా ఆలోచించి కొన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే మీకు ఒక సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఏదో ఒక విధంగా మీ నుండి దూరం చేసే విధంగా మీకున్నటువంటి తెలివితేటలతో చక్కగా ఆ యొక్క సమస్య నుండి అయితే మీరు బయటపడతారని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని కొంచెం టెన్షన్ గురి చేసినటువంటి ఒక సిచ్యువేషన్ కూడా మీకైతే ఎదురు కాబోతుంది. ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా మీరు ఏంటంటే అండి మీరు చేసినటువంటి పని పట్ల కానీ, లేదంటే మీరు ఏదైనా ఒక పనిని చేస్తున్నా కానీ, ఎవరితో అయినా మాట్లాడుతున్నా కానీ ఆ సిచ్యువేషన్ చాలా చాకచక్యంగా అయితే మీరు ఎదుర్కొంటారు. అలాగే మీ పనిని మీరు కూడా సజావుగా చక్కగా మీరైతే ఆ పనిలో మంచిగా విజయాన్ని అయితే నైపుణ్యాన్ని అయితే కనబరిచి సక్సెస్ఫుల్గా అయితే రేపటి రోజున మీ పని మీరు చేయగలుగుతారని చెప్పుకోవాలి. తర్వాత రేపటి రోజుకి తర్వాత రోజు వాయిదా వేయకుండా మీరున్న చోటనే రోజునైతే పని అయితే పూర్తి చేస్తారు. అలాగే ఏదైనా సమస్య వచ్చినా ఆలోచిస్తూనే మీరు ఏ పనిని పూర్తి చేస్తారు. ఇక మీరు అసలు ఏది కూడా సక్సెస్ చేయలేనటువంటి మంచి క్లిష్టమైనటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొంటారు. అది కూడా ఒక స్త్రీ ఏంటంటే మీరు చాలా రోజుల నుండి ఒక అమ్మాయితో మాట్లాడడం కానీ, లేదంటే ఆ బంధాన్ని దూరం చేసుకోవడం కానీ, ఆ అమ్మాయి అయితే ఇక తెగిపోయింది, ఆ అమ్మాయికి నాకు ఇక ఎటువంటి సంబంధం లేదు, బంధువర్గం కావచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రేమించిన వ్యక్తి కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఒక అమ్మాయి అండి మీరు దూరం చేసుకున్నట్టు ఆ అమ్మాయి తిరిగి మరలా రేపటి రోజున మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవాలి. అంటే కానీ వీరు ఎరుగునటువంటి ఆశ్చర్యానికైతే మీరు గురవబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే అండి చాలా సంవత్సరాల తర్వాత ఒక బంధాన్ని మనం మరలా తిరిగి కలుసుకుంటే ఆ బంధాన్ని మనం రిసీవ్ చేసుకున్నామంటే ఎంతో సంతోషంగా ఉంటుంది చెప్పండి.
అది ఓన్లీ ఏంటంటే ఒక ప్రేమికులు కానీ, స్నేహితులు కానీ ఇలా ఎవరైనా కావచ్చు. ఇలా రేపటి రోజున మీరు ఏ బంధాన్నయితే దూరం చేసుకొని చాలా రోజుల నుండి బాధపడుతూ ఉన్నారో, ఆ బంధం తిరిగి రావటం వల్ల మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు. రేపటి రోజున మీకు ఆ సంఘటనతో మీ జీవితంలో అనేక మలుపులు కూడా తిరగబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే మీకు ఆ బంధంతో పూర్తిగా తెగదెంపులయిపోయింది. ఇక వాళ్ళని మేము ఎప్పటికి కూడా కలుసుకోలేము అనుకున్నటువంటి క్షణంలో మీరు ఏదైనా కానీ అంటే మీ తరపు వాళ్ళు కానీ, లేదంటే మీరు ఓన్‌గా ఏదైనా మీకు సంబంధించినటువంటి వివాహాలు కానీ, ఇలా సంబంధించి మీ వివాహానికి సంబంధించి చర్యలు చేపట్టడం కానీ, ఇలా జరుగుతున్నప్పుడు కూడా మీకు ఎవ్వరితో కూడా సెట్ కావడం లేదని చెప్పి అనుకున్నటువంటి సమయంలో మీరు కోల్పోయినటువంటి బంధాన్ని మరలా మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత, మీకు వచ్చేటువంటి ఆనందము అంతా ఇంత కాదని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ బంధాన్ని మరలా మీరైతే తిరిగి పొందబోతున్నారని చెప్పుకోవాలి. చాలా ఆశ్చర్యపోయేటువంటి సంఘటన మీ జీవితంలో ఎన్నో మలుపులైతే తిరగడానికి ఇదొక పెద్ద కారణం అయితే కావచ్చు. ఆ బంధం మిమ్మల్ని మరలా తిరిగి కలుపుకోవటం వలన వారితో మీరు మరలా ఆ బంధాన్ని కొనసాగించబోతున్నారని అర్థం అనమాట. ఇక మీరు కలలో కూడా ఊహించినటువంటి ఆ సంఘటన రేపటి రోజున మీకు ఎదురు కావడం వల్ల ఆశ్చర్యానికైతే గురవుతారని చెప్పుకోవాలి. అయితే ఆ బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వల్ల కూడా మీరు మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే ఆమెతో ఉన్నటువంటి అంటే మీకున్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అనేది రేపటి రోజున మీరు మీ జీవితంలో మంచి మార్పునైతే తీసుకురాబోతుందని చెప్పుకోవాలి. ఒక అమ్మాయి ప్రేమించినటువంటి అమ్మాయి కావచ్చు, మీ జీవితంలో ఒక స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ దూరమైనటువంటి భాగస్వామి మరలా మీరు తిరిగి కలుసుకోవడం కావచ్చు. ఇలాంటిదనమాట. రేపటి రోజున అయితే ఏది బంధాన్ని కోల్పోయారో ఆ బంధాన్ని మరలా మీరు తిరిగి మీ జీవితంలోకి స్వాగతిస్తారు. అయితే ఇంకెవరైనా అపార్థం చేసుకొని మీ జీవితం నుండి వెళ్ళినటువంటి ఏ స్త్రీ అయినా కావచ్చు, వారి యొక్క పొరపాటును వారు తెలుసుకొని చక్కగా మీ జీవితం రావడం అయితే కాకుండా, మీ యొక్క సలహా సూచనలతో మీకు రాజయోగం అయితే తప్పకుండా అతి త్వరలోనే కలగబోతుందని చెప్పుకోవాలి. అంటే తప్పు చేశారనేటువంటి బాధతో మీకు చాలా అంటే చాలా హెల్ప్ చేయలేనటువంటి సిట్యుయేషన్‌తో మిమ్మల్ని హెల్ప్ చేయాలనో, లేదంటే వారికి మీదైనా ఇంకా అవసరమైనటువంటి ఏదైనా అవసరానికో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందండి. ఆ కాంటాక్ట్ అవ్వడంతో మీరు మరలా చక్కగా ఒకరిని ఒకరు మనసులను అర్థం చేసుకోవడం, ప్రేమికులైతే మనసును అర్థం చేసుకోవడం, లేదంటే ఏదైనా తప్పు జరిగితే ఇలా తప్పు జరిగిందని చెప్పి స్నేహితులు మరలా తిరిగి కలుసుకోవడం వల్ల అన్నమాట. ఇక అలాగే రేపటి రోజున మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీకు అన్ని విజయాలు రేపటి రోజున సంప్రాప్తిస్తాయి. అలాగే ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా అయితే కనిపిస్తాయండి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా రేపటి రోజున పూర్తిగా అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఎవరైనా సరే దూర ప్రయాణాలు చేయాలనుకున్న కూడా రేపు రోజు మంచి అనుకూలంగా అయితే ఉండబోతుంది. విదేశాలకు సంబంధించి మంచి ప్రయోజనాలు అయితే కనబోతున్నాయి. అలాగే ఇక మీరు రేపటి రోజున చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత పూజ గది అంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ముందు చక్కగా మీరైతే అష్టోత్తరాలు చదువుకొని దీపం వెలిగించుకొని మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి బాధ కానీ, కోరిక కానీ సంకల్పం చేసుకొని, గతంలో ఏదైనా తప్పు చేసినా కానీ ఆ బంధం మేము కోల్పోయినా కానీ మరలా తిరిగి నువ్వైతే సహకరించవు అమ్మా అని చెప్పి అమ్మవారికి ఒక మంచిగా మీరైతే సంకల్పం చేసుకోండి. ముందు ముందు రోజుల్లో ఎందుకంటే ఆ బంధాన్ని మీకు చాలా అంటే చాలా సంతోషంగా, ఆనందంగా అయితే ఆ బంధంతో మీరు జీవనాన్ని సాగిస్తారని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున వృత్తి, ఉద్యోగ, వ్యాపారం సంబంధించి వారికి కూడా మీకు అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా ఉండబోతుంది. ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు ఎంతో చక్కగా, ఆనందంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక ఆరోగ్యానికి సంబంధించి విషయానికి వస్తే రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవాలి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా మీకు తగు జాగ్రత్తలు అయితే పాటించాలి. అనుకూలంగా ఉన్నప్పటికి కూడా తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరి అండి. దూర ప్రాంతాలు ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళినా కానీ కొంచెం ప్రయాణాలు అయితే తప్పకుండా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్త అయితే అనేది తప్పకుండా పాటించాలి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి కొత్తగా ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం కానీ ఇలాంటివి కూడా రేపటి రోజున మీ జీవితంలో జరుగుతాయి. ఈ విధంగా అయితే గ్రహశాలను మీకు నిత్యం అనుకున్నటువంటి ఆకాంక్ష, కోరిక, భయం వలన మీకు అవకాశాలన్నీ కూడా చాలా చాలా వరకు తగ్గుముఖం పడ్డాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఉన్నటువంటి భయం పక్కకు పెడితే మీకు వచ్చినటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి భయం ఎక్కువగా ఉండటం వల్ల అయ్యో మనం ఫేస్ చేస్తాం లేదా అని చేయగలమో లేమో అనేటువంటి ఒక నిరాశ మనల్ని తింటూ ఉంటుంది. కాబట్టి అలాంటి భయాలను పెట్టుకున్నప్పుడు మనం ఏ పనిని కానీ చేయలేమండి. కాబట్టి అటువంటి భయాన్ని మీరు పక్కన పెట్టి చక్కగా మీకు వచ్చేటువంటి ఏ అవకాశాన్నైనా కానీ మీరైతే వినియోగించుకోండి. మరి తెలుసా కానీ మీరు జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.